Hi viewers, welcome to Markets at 12 noon. Details లోకి వెళ్ళినట్లయితే హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్స్ చాలా పాజిటివ్ స్ట్రెంగ్త్ ని కొనసాగిస్తూ ట్రేడ్ అవడం చూస్తున్నాం. నిఫ్టీ 141 పాయింట్స్ పాజిటివ్ సైడ్ తో 10269 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 432 పాయింట్స్ పాజిటివ్ గా 33451 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 308 పాయింట్స్ పాజిటివ్ గా 24437 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే స్టిల్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఒక చాలా స్ట్రాంగ్ అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతం అడ్వాన్సెస్ చూస్తే 1457 అండ్ డిక్లైన్సెస్ 244గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే హిందాల్కో 5.25%, వేదాంత 4.5%, టాటా మోటార్స్ 4.47%, టాటా స్టీల్ 3.33% అండ్ యూపీఎల్ 3.13% చొప్పున పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ లూజెస్లో కనుక చూస్తే భారతీ ఇన్ఫెటల్ 0.52%, సిప్లా 0.20%, భారతీ ఎయిర్టెల్ 0.11% చొప్పున నెగిటివ్ వేస్లో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ 0.63% నెగిటివ్ బస్లో 30,663 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.24% నెగిటివ్ బయాస్తో 38,120 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక క్రూడ్ ఆయిల్ 0.63% పాజిటివ్గా 4,137 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 1.68% నెగిటివ్గా 175 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజెస్ కనుక చూస్తే వక్రంగి 4.98%, అదానీ ఎంటర్ప్రైజెస్ 3.38%, ఆల్కెమ్ ల్యాబ్స్ 1.78%, మ్యారికో 1.10% అండ్ కోల్గేట్ 0.5% చొప్పున డౌన్ సైడ్ బయాస్తో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ చూస్తే 63 మూన్స్ టెక్నాలజీస్ 3.22%, రిలాక్సో ఫుట్వేర్ 2.5%, గ్రాఫైట్ ఇండియా 2.5% అండ్ సిఎట్ 2.5% చొప్పున డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా పంజాబ్ కెమికల్స్ 2% చొప్పున ప్రజెంట్ నెగిటివ్ మొమెంటంలో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడీకి కాల్ అండ్ మెయిల్ చేయవచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959955517 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఒక చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. గ్లోబల్ క్యూస్ పరంగా స్ట్రాంగ్గా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం ఆర్బీఐ పాలసీ మీట్ ఈ రోజు ఉన్న కారణంగా కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక షార్ప్ అప్ ట్రెండ్ అనేది కూడా రావడం చూస్తున్నాము. ఇక మార్నింగ్ వచ్చిన అప్ ట్రెండ్ చూసుకున్నట్టయితే అదే ట్రెండ్ని మార్కెట్స్ కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఆ పాజిటివ్ స్ట్రెంత్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం కూడా చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ ఏంటారు? మనం లాస్ట్ వీక్లో అనుకున్నట్టు దాదాపు కౌంటర్ వేవ్ అంటే మనకు ఒక 1 లెగ్ ఆఫ్ కౌంటర్ వేవ్ అన్నది కంప్లీట్ అయిపోయింది నిన్న. సో అక్కడి నుంచి షార్ప్ సెల్ ఆఫ్ రావడం జరిగింది. అంటే దాదాపు డే హై నుంచి మోర్ దాన్ 160 పాయింట్స్ వరకు సెల్లింగ్ రావడం చూస్తున్నాం మనం నిన్న. సో నిన్న కీలకమైన సపోర్ట్ మనకి 200 EMA దగ్గరలో తీసుకొని దానిపైన క్లోజ్ అవ్వడం. సో ఈరోజు కనుక గ్లోబల్ మార్కెట్స్ సపోర్ట్ వల్ల కొద్దిగా హైయర్ ఓపెనింగ్ అయినప్పటికీ నిన్నటి ఫాల్ని కొద్దిగా రీట్రేస్మెంట్ జరిగిందనే చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో దాదాపు 61.8% వరకు రీట్రేస్మెంట్ అనేది జరిగిపోయింది ఈరోజు ఓపెనింగ్లో. సో ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాంక్లో కొంచెం మళ్ళీ డౌన్ సైడ్ ట్రెండ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఈరోజు 10,285 అనేది హై పాయింట్ అనేది, అక్కడ మనకి 10,300 అనేది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కాబట్టి అది క్రాస్ చేయలేకపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మళ్ళీ డౌన్ సైడ్ రిస్క్ అన్నది ఇక్కడ నుంచి ఉంది. మళ్ళీ ఒకసారి 200 EMA టెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మనకి 230కి వస్తుంది కాబట్టి దాని తర్వాతనే ఒక మేజర్ మూవ్మెంట్ అనేది బిగిన్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈరోజు ఆటో సెక్టర్ ఇండెక్స్ని కనుక గమనిస్తే అది ఈరోజు ఒక 1 లెగ్ ఆఫ్ కౌంటర్ వేవ్ అనేది కంప్లీట్ అయింది అప్ సైడ్లో. సో ఆటో సెక్టర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఈరోజు. సో ఆటో సెక్టర్ అనేది ఈరోజు వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ కూడా వీక్నెస్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మనకి కీలకమైన సపోర్ట్ మళ్ళీ 24,000 ప్లస్ దాన్ని కూడా బ్రేక్ డౌన్ అంటూ చేయడం జరిగితే 23,900 ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఒక పిఎస్యూ బ్యాంక్స్ కానీ బ్యాంకింగ్ సెక్టర్లో ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఆ డిప్ వచ్చినప్పుడు బై చేసుకోమని చెప్తాను. మళ్ళీ ఒకసారి 24,000 23,900 ఆ జోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బౌన్స్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
సో ఈరోజు వచ్చే బౌన్స్ ఇది డిప్ కానీ అది ఓన్లీ షార్ట్ టర్మ్ డిప్గానే భావించాలి. సో మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ డిప్ని మనకి బయింగ్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేయడానికి ఉపయోగించుకోవాలి. 9950 10,000 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు ఇక్కడ ప్రస్తుతానికి. సో ఆ సపోర్ట్ని హోల్డ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ సపోర్ట్ జోన్కి దగ్గరగా ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో అప్పుడు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవడం బాగుంటుంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్లో. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. విజయవాడ నుండి రవికుమార్ కాలర్ ఉన్నారు. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ రవికుమార్, అడగండి. మేడం, విఐపి ఇండస్ట్రీస్, వోల్టాస్, కేఈసి, కేఈఐ ఎలా ఉంటాయి సార్ ఎంట్రీ పాయింట్స్? కేఈసి అండ్ కేఈసి ఇంటర్నేషనల్, కేఈఐ, ఓకే. విఐపి ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కండి ఇవన్నీ? లాంగ్ టర్మ్ మేడం. ఓకే, ఎంట్రీ పాయింట్స్ కూడా ఒకసారి అంటున్నాము. ఓకే అండి. సో విఐపి ఇండస్ట్రీస్కి మనం గమనిస్తే దాదాపు లాస్ట్ ఇయర్లో 100 రూపీస్ నుంచి 400 వరకు, అంటే మనకు 4 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన స్టాకు. సో 400 రూపీస్ నుంచి దాదాపు ఒక 100 రూపీస్ కరెక్ట్ అయింది. అక్కడి నుంచి మనకు రీసెంట్గా 292 కూడా టెస్ట్ చేసి సపోర్ట్ పైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ప్రస్తుతానికి ఆ 290ని హోల్డ్ చేస్తుందా, మళ్ళీ ఒకసారి డిప్ వస్తుందా అనేది గమనించాలి. మీరు బయింగ్ పాయింట్ అయితే దాదాపు అది 219 దగ్గరనే కొంచెం ఎంట్రీ లెవెల్ తీసుకోవచ్చు. అక్కడ నుంచి కొంచెం మైనర్ బౌన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నప్పటికీ ఒక షార్ట్ టైం అంటూ మీడియం టైంలో కొద్దిగా బౌన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు 290 దగ్గరలో కొద్దిగా బై పొజిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ డిప్ వచ్చినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ 290ని హోల్డ్ చేస్తుందా లేదా దాన్ని బ్రేక్ చేస్తుందా అనే దాన్ని బట్టి మనకి నెక్స్ట్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది. కేఈఐ విషయానికి వస్తే అది దాదాపు ఆల్ టైమ్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే మనకి లాస్ట్ ఇయర్లో 100 రూపీస్ నుంచి 415 ఆ జోన్ వరకు బౌన్స్ రావడం అంటే మల్టీ బ్యాగర్ అయిన స్టాక్. ప్రస్తుతానికి ఇది టెక్నికల్గా నెగిటివ్ డైవర్జెన్స్ అనేది టెక్నికల్ చార్ట్స్లో కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ని నిలబెట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. అందులో స్ట్రెంగ్త్ లేదు ప్రస్తుతం. సో ప్రజెంట్ లెవెల్స్లో నుంచి కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రీసెంట్గా వచ్చిన లో అంటే మనకి 350 జోన్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఒక 300 జోన్ వరకు సెల్లింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే కేఈఐ ఇండస్ట్రీని మాత్రం మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. సో కేఈసి గమనిస్తే కేఈసి కూడా దాదాపు సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది. దాదాపు 100 రూపీస్ నుంచి 450 ఆ జోన్ వరకు బౌన్స్ రావడం, అక్కడి నుంచి ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో టెక్నికల్ చార్ట్ పరంగా గమనిస్తే మాత్రం దీంట్లో కూడా నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి ప్రజెంట్ కేఈసిని కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. దీని కీలకమైన సపోర్ట్ వచ్చేసి 327 దగ్గరలో ఉంది కాబట్టి ఆ జోన్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వైజాగ్ నుండి అనిల్. హలో అనిల్, అడగండి. సార్, ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నిన్న లిస్టింగ్ అయింది, బాగా పడింది కదా. సో ఈరోజు ఏం చేశానంటే ఒక 100 షేర్స్ 446 పైసలో కొన్నాను సార్. తర్వాత వచ్చేసి ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్లో 40 ఫ్యాన్సీ ఏమైనా ఈ టైంలో కొనొచ్చు అంటారు. ఇప్పుడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నేను హోల్డ్ చేయమంటారు లేదా ఎగ్జిట్ అయిపోమంటారు? లక్ష్మీ విలాస్ అండ్ 40s లాంగ్ టర్మ్ మీతోనా షార్ట్ టర్మ్ మీతోనా? షార్ట్ టర్మ్కి తీసుకోవాలి. ఓకే అండి. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లక్ష్మీ విలాస్ బ్యాంక్ అవాయిడ్ చేయండి. ఇదైతే కొంచెం డౌన్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 40s అన్నారు. 40s మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్లో బై చేసుకోవచ్చు. దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ 120 దగ్గరలో ఉంది. ఆ 120కి దగ్గరలో ఎప్పుడు వచ్చినప్పటికీ మీరు బయింగ్ దిగచ్చు. సో ప్రస్తుతానికి 132 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో కొంచెం డిప్ వచ్చినప్పుడు మళ్ళీ 125 ఆ జోన్ వచ్చినప్పుడు దీంట్లో మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బయింగ్ దిగచ్చు. దీంట్లో మళ్ళీ ఇక్కడ 120ని హోల్డ్ చేస్తే పైకి దాదాపు 140 వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి 40స్లో. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మార్కెట్స్లో చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. సో ఇటువంటి టైంలో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే స్టాక్ రికమెండేషన్స్ ఏంటంటారు? ఎనీ స్టాక్ రికమెండేషన్ స్పెసిఫిక్గా?
సో ఓవరాల్గా ఈరోజు ఇంతకుముందు అనుకున్నట్టు ఆటో సెక్టర్ అనేది కొంచెం రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హీరో మోటార్స్ అన్నది కొంచెం అప్ సైడ్ 1 లెగ్ ఆఫ్ కౌంటర్ ట్రెండ్ కంప్లీట్ అయింది. సో అక్కడ నుంచి కొద్దిగా దీంట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో హీరో మోటార్స్ 3700 పుట్ ఆప్షన్ ఒకటి బై చేసుకోమని చెప్తాను. దీన్ని దాదాపు 55 to 62 ఆ రేంజ్లో బై చేసుకుంటే దీని టార్గెట్ వచ్చేసి 90 రూపీస్ ఉంటుంది. స్టాప్ లాస్ ఒక 40 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. దాదాపు 2 days హోల్డింగ్ పీరియడ్ దీనికి. ఇంకా నిఫ్టీలో 10,200 పుట్ ఆప్షన్ బై చేసుకోమని చెప్తాను. అది ప్రజెంట్ ఒక 100 to 110 ఆ రేంజ్లో బై చేసుకుంటే మళ్ళీ ఒక 160 అనేది టార్గెట్ ప్రైస్గా ఉంటుంది. స్టాప్ లాస్ 65 దగ్గర పెట్టుకోవాలి. నిఫ్టీలో డిప్ వచ్చినప్పుడు 10,100 కానీ 10,080 ఆ జోన్ వచ్చినప్పుడు ఈ పుట్ ఆప్షన్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం బాగుంటుంది. మళ్ళీ కొంచెం షార్ప్గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిఎంఆర్ అండ్ ఐఆర్బీ ఇన్ఫ్రా విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఒక 3% పైగానే ఈ 2 స్టాక్స్లో కూడా ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ డేస్గా జిఎంఆర్లో చూసుకున్నట్టయితే మనము బై కాల్ అనేది ఇచ్చినప్పటికీ కూడా స్ట్రెంత్ అనేది ఇందులో కాస్త తగ్గడం మనం చూస్తాం. నియర్లీ ఒక 23 రూపీస్ నుండి కూడా 23 ఆ లెవెల్ నుండి కూడా ఈ స్టాక్ డౌన్ సైడ్లోకి వస్తూ ప్రజెంట్ 18 సమ్ ఆ రేంజ్లో కూడా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది ఇంకా కరెక్షన్ అనేది ఇందులో ఉంటుందంటారా, లేదంటే ఈ లెవెల్లో వచ్చిన అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఏదైతే మనం పాజిటివ్ అప్ ట్రెండ్ చూస్తున్నాము ఇది కొనసాగే అవకాశం ఉందంటారా? ఎట్ ద సేమ్ టైం ఐఆర్బీపై మీ ఒపీనియన్ ఏంటారు? సో జిఎంఆర్ ఇన్ఫ్రాని ఫస్ట్ మనం గమనిస్తే దాదాపు 1770 దగ్గర కొద్దిగా బ్రేక్అవుట్ వచ్చింది. రీసెంట్గా వచ్చిన ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ప్రస్తుతానికి అది నిన్న 19 రూపీస్ పైన కూడా కొంచెం అప్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి సెల్ ఆఫ్ రావడం, ఓవరాల్గా చూస్తే మళ్ళీ నిన్న క్లోజింగ్ లెవెల్ పైన ఈరోజు ట్రేడ్ అవ్వడం గమనిస్తున్నాం. 18.75 దగ్గరలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అది దీనికి మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ దాదాపు 21, 22 ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఆ షార్ట్ టైంలో డిప్ వచ్చినప్పుడు దీన్ని బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ని 16 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 22 రూపీస్ కొరకు దీన్ని టార్గెట్గా పెట్టుకొని బై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఐఆర్బీ అన్నారు. సో ఐఆర్బీ దాదాపు రీసెంట్గా 215 ఆ రేంజ్లో స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి షార్ప్గా బౌన్స్ రావడం, 215 నుంచి మనకు 245 వరకు ఒక షార్ప్ ర్యాలీ అనేది చూసాం షార్ట్ టైంలో. సో నిన్న 245 రేంజ్ నుంచి మళ్ళీ 233 ఆ జోన్ వరకు కొంచెం సెల్లింగ్ అనేది వచ్చింది. సో ఈరోజు 240 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఈ స్టాక్ని కూడా కొంచెం డిప్ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. దాన్ని 215 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి. దీనికి నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 250 దగ్గరలో ఉంది. సో 215 క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయినప్పుడే నెక్స్ట్ అప్ సైడ్ అనేది బిగిన్ అవుతుంది. లేదంటే మళ్ళీ 250 దగ్గర నుంచి మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వైజాగ్ నుండి కుమార్. హలో చెప్పండి కుమార్. ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అండి ఈరోజు తీసుకున్నానండి. అది ఉంచమంటారా? లేకపోతే అంటే ఇష్ట అయింది కదా, బాగా పడింది, కొన్నాను. సో మంచిగా కంపెనీ కాదా ఏంటి వస్తుంది అంటే ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం జస్ట్ ఒక 1 week 10 days అలా వర్క్ చేయగలరు. ఓకే అండి, ఇప్పుడు అది నిన్న లిస్ట్ అయిందని చెప్తున్నారు. దాంట్లో మన టెక్నికల్గా చెప్పడానికి ఏమి వీలుండదండి. దానికి ఒక టెక్నికల్గా చెప్పాలంటే కనీసం మనకు 6 months డేటా అన్న ఉండాల్సింది. సో మీరు నిన్న ఇమీడియట్గా తీసుకున్నారు, అది మీరు ఏ ఉద్దేశంలో తీసుకున్నారు అన్నది మేము చెప్పలేను, కానీ ప్రస్తుతానికైతే హోల్డ్ చేసుకోండి. సో మార్కెట్లో డిప్ తర్వాత కొంచెం మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిఫ్టీలో బౌన్స్ వచ్చినప్పుడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్లో కూడా బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాంట్లో మీరు ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేసుకోండి. కాకపోతే లిస్టింగ్ అయిన వెంటనే మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ దిగకూడదండి. ఎందుకంటే మీకు దాంట్లో అది ఓవర్ వాల్యుయేషనా లేకపోతే అండర్ వాల్యుయేషన్ అనేది మనకు లిస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. కొన్ని ఈ మధ్యకాలంలో చాలా వరకు ఓవర్ వాల్యుయేషన్తో హై రేట్లో లిస్ట్ అయిన స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఇమ్మీడియట్గా డౌన్ సైడ్లోకి వెళ్ళడం మనం చూసాం. కాబట్టి ఇమ్మీడియట్ లిస్టింగ్ అయిన వెంటనే బయింగ్కి దిగకూడదు. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మాత్రమే మీరు ఇలా లిస్టింగ్ అయిన వెంటనే బయింగ్ చేసుకోవాలి తప్ప షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దాంట్లో ట్రెండ్ అనేది కన్ఫర్మ్గా తెలియదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలండి అలాంటి స్టాక్స్లో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుండి మస్తాన్. హలో మేడం చెప్పండి మస్తాన్. మేడం గారు ఇప్పుడు డిమార్ట్ అండి, డిమార్ట్ ట్రేడింగ్ కోసం 2-3 రోజులు బై చేస్తుంటారు ఈ పొజిషన్.
ఓకే అండి. డీమార్ట్ ప్రస్తుతానికైతే దాదాపు హై లెవెల్లో ట్రేడ్ అవుతుందండి. మీరు 2-3 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అవాయిడ్ చేయమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా దాన్ని ఆ ఫ్లక్చువేషన్స్లో అది హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డీమార్ట్ని మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అవాయిడ్ చేయమని చెప్తారు. ఇది టెక్నికల్గా కొంచెం డౌన్ సైడ్ ట్రెండ్ అనేది ఉంది కాబట్టి హై లెవెల్ని నిలబెట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఓకే అండి. కాల్స్తో ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాం. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. ప్రజ్ ఇండస్ట్రీస్, సుజ్లాన్ అండ్ కోహినూర్ ఫుడ్స్ లాంగ్ టర్మ్ ఈతో తీసుకోవచ్చుంటారా, ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రజ్ ఇండస్ట్రీస్, సుజ్లాన్ అండ్ కోహినూర్ ఫుడ్స్. యా. సో ప్రజ్ ఇండస్ట్రీస్ చార్ట్ ప్యాటర్న్ మనం గమనిస్తే షార్ట్ టైంలో మనకి లాస్ట్ ఒక నవంబర్, డిసెంబర్ అక్టోబర్ నుంచి 65 రూపీస్ నుంచి 130 వరకు కొంచెం షార్ట్ టైంలో కొంచెం బౌన్స్ రావడం, ఆ లెవెల్లో మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చి మళ్ళీ షార్ప్గా ఒక 75 వరకు అనేది సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడం చూసాము. సో ఇది టెక్నికల్ ప్యాటర్న్ ప్రకారం ఇది పెద్దగా లాంగ్ టైంకి అడ్వైజబుల్ అయితే కాదు. షార్ట్ టైంలో కొంచెం బౌన్సెస్ వచ్చినా కూడా లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఫేవరబుల్గా లేదు ప్రజ్ ఇండస్ట్రీస్. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. సుజ్లాన్ విషయానికి వస్తే దాదాపు 20 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అనేది వచ్చింది. సో ప్రస్తుతానికి ఇది డౌన్ సైడ్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతుంది. సో దీనికి ప్రస్తుతానికి బిజినెస్ పరంగా చూసినా కూడా పెద్ద ఫేవరబుల్ ఏం లేదు కాబట్టి సుజ్లాన్ కూడా మీరు లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అవాయిడ్ చేయమని చెప్తాను. దీనికన్నా బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో మీరు మెయిన్ బ్లూ చిప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం బాగుంటుంది లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తెనాలి నుండి కృష్ణ. హలో. హలో కృష్ణ, చెప్పండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ వాయిస్ క్లియర్గా లేదండి. సారీ, స్టాక్ పేరు చెప్పండి మళ్ళీ. ఓకే, ఐజీ పెట్రోకెమికల్స్ ఎంతలో తీసుకున్నారు? 690. ఓకే అండి. 680లో తీసుకున్నారా? 690. సో ప్రస్తుతానికి అయితే దాన్ని హోల్డ్ చేయండి. అది దాదాపు రీసెంట్గా ఒక 840 ఆ జోన్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడం చూసాము. అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి రీసెంట్గా ఒక 590 ఆ జోన్లో కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. దాంట్లో మళ్ళీ ఒక బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు నిఫ్టీతో పాటు ఇది కూడా కొద్దిగా బౌన్స్ వస్తే 770, 780 వరకు కొంచెం బౌన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ బౌన్స్ వచ్చినప్పుడు దీని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఓవరాల్గా 800ని క్రాస్ చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ బౌన్స్ వచ్చినప్పుడు దీంట్లోంచి ఎగ్జిట్ అవ్వండి. ఇది ఎందుకంటే మేజర్గా దీని డౌన్ ట్రెండ్లో ఉంది. సో షార్ట్ టైంలోనే కొంచెం బౌన్స్ వస్తుంది. సో బౌన్స్ నిలబడే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి బౌన్స్ వచ్చినప్పుడు దీంట్లోంచి ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుండి వెంకటేష్. హలో. హలో, చెప్పండి వెంకటేష్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ జనరల్ వచ్చింది కదా పబ్లిసిటీ. అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ సార్. ఓకే, మీరు తీసుకున్నారా అండి? అవునండి, ఒక 100 షేర్స్ ఉన్నాయి. అది యాక్చువల్లీ ఏంటంటే అది బాగా ఉంటుందని చెప్పి కొంతవరకు వెళ్తుందని చెప్పేసి పబ్లిసిటీకి వచ్చినప్పుడు అంటే ఫస్ట్ రీసెంట్గా 479 అట్లా అయింది. తర్వాత అది బాగా తగ్గుబాటు వెళ్తుంది అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేసి నేను 20 తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నారు? 320 సార్. 320. ఓకే ఓకే. బట్ అది 2 నుంచి అట్లా నడుస్తున్నారు సార్. అది అదే అంటే పొజిషన్ ఎట్లా అవుతుంది అంటే వెయిట్ పెడతారు అది ఇంతకుముందే ఒకసారి చెప్పడం జరిగిందండి. ఎందుకంటే రీసెంట్గా లిస్టింగ్ అయిన వెంటనే ఒక బయింగ్కి దిగకూడదు. ఎందుకంటే దాని బిజినెస్ స్ట్రాటజీ ఏంది, దాని బిజినెస్ ఏంది అన్నది మనం గమనించిన తర్వాత ప్లస్ అది మనకు మార్కెట్ ప్రైస్ అన్నది కొంచెం ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా అన్న దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది.
సో ప్రజెంట్ మనకు డేటా తక్కువగా ఉంది కాబట్టి దీంట్లో మనకు ప్యాటర్న్ అన్నది ఇంకా ఫామ్ కాదు. సో మీకు మళ్ళీ ఇప్పుడున్న డేటా ప్రకారం చెప్పాలంటే అది 270ని క్రాస్ చేస్తేనే మళ్ళీ ఒక పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కొంచెం ఇది దాదాపు 240 ఆ జోన్ దగ్గర కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. దాన్ని నిలబెట్టుకుంటే ఒక 270 మళ్ళీ 300 వరకు బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది డేటా తక్కువగా ఉంది కాబట్టి మనం గ్యారంటీగా చెప్పలేము. దీంట్లో ప్యాటర్న్స్ అన్నది ఏం ఫామ్ కావు కాబట్టి మీరు ఇంకా 6 months డేటా అయితే అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. అరుణ కుమారి మెయిల్ చేశారు. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ 153లో తీసుకున్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. లేదంటే లాంగ్ టర్మ్ వ్యూతో ఈ లెవెల్లో యాడ్ చేయమంటారా? ఇక్కడ తీసుకున్నారు 153. సో ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. ఇది రీసెంట్గా ఒక 200 ఆ జోన్ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికి దీనికి కీలకమైన సపోర్ట్ 137, 135 దగ్గరలో ఉంది. సో సపోర్ట్కు దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికి అది ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అంటే మన దాదాపు దాన్ని 140 దగ్గర కొంచెం స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో 140, 135 ఆ జోన్ని హోల్డ్ చేసినంత వరకు మళ్ళీ ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓవరాల్ ట్రెండ్ మాత్రం నెగిటివ్లో ఉంది కాబట్టి మళ్ళీ రీసెంట్గా వచ్చిన హై మనకు 200ని క్రాస్ చేసే అవకాశాలు అయితే తక్కువ అని చెప్పాలి. సో బయింగ్ ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీరు దాంట్లో నుంచి బయటకు రండి. మళ్ళీ ఒక మ్యాక్సిమం వస్తే మీకు 175, 180 వరకు బౌన్స్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. లాస్ట్ మెయిల్ వేణుగోపాల్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1 lot 317లో తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా, లాస్ బుక్ చేయమంటారా? 317లో తీసుకున్నారు. 317లో లాంగ్లో ఉన్నారా? 1 lot తీసుకున్నారు. ఓకే, ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ని గమనిస్తే ఎస్ బ్యాంక్ ఓవరాల్గా అప్ సైడ్లో ఉన్నప్పటికీ ఒక షార్ట్ టైంలో అంటే మనకు కపుల్ ఆఫ్ డేస్ ప్యాటర్న్ని గమనిస్తే అది మళ్ళీ ఒకసారి చిన్న డిప్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు 317లో తీసుకున్నాను అని చెప్పారు. సో మీరు రిస్క్ ప్యాటర్న్ అనేది గమనించుకొని అక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఇది 310 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మళ్ళీ రీసెంట్గా ఒక 300 వరకు టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు 300 వరకు మీరు బేర్ చేసే కెపాసిటీ ఉంటే దాన్ని హోల్డ్ చేసుకోండి. లేదంటే మీరు ఇక్కడ ప్రస్తుత లెవెల్లో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్లో బయింగ్ దిగొచ్చు దీంట్లో. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మార్కెట్స్ చూసినట్టయితే అప్ ట్రెండ్లోనే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ హాఫ్ కూడా ఈ అప్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో కొనసాగే అవకాశం ఉందంటారా, లేదా కొంతవరకు కరెక్షన్ అనేది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సో ఓవరాల్గా ఇప్పుడు మనకి 230